ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అది మాకు సంబంధం లేని విషయం. ఈ గ్రౌండ్తో ఏ సంబంధం లేని మీరొచ్చి ఇది నా సొంతమని మాట్లాడుతుంటే వీళ్ళు 1వ క్లాసు నుంచి ఇదే గ్రౌండ్లో ఆడుకుంటూ పెరిగారు. వీళ్ళకెంత పంతం ఉండాలి? ఈ గ్రౌండ్తో ఎనలేని అనుబంధం పెంచుకున్నారు. వీళ్ళెంత బాధపడాలి? నా కొడుకు కూడా ఇక్కడే ఆడుకున్నాడండి. ఇప్పుడు వాడు ఏ ప్లేయరు కాలేదు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ లక్షలు సంపాదించుకుంటున్నాడు. వీళ్ళు కూడా శుభ్రంగా చదువుకుని ఏ అమెరికానో లండనో వెళ్ళి జాబులు చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా. కానీ వాళ్ల వల్ల దేశానికి ఏమీ రాదు కదా. మన గురించే మనం ఆలోచించుకునే టైం లేనప్పుడు దేశం గురించి ఇంకేం ఆలోచిస్తామండి? ఆలోచించాలి. ఎంతమంది రైతులు చెమటోడిస్తే మన ఆకలి తీరుతుందో ఆలోచించాలి. ఎంతమంది సైనికులు త్యాగం చేస్తే మనం ప్రశాంతంగా నిద్రపోతున్నామో ఆలోచించాలి. ఎంతమంది క్రీడాకారులు దేశం తరపున ఆడితే పరాయి దేశాలతో పోటీపడి ప్రపంచ వేదికల మీద గర్వంగా తలెత్తుకుని నిలబడుతున్నామో ఆలోచించాలి. కానీ చైర్మన్ గారి స్వార్థానికి విద్యార్థుల భవిష్యత్తుని పణంగా పెట్టాలనుకోవడం అర్థం లేని ఆలోచన. చూడండి సార్, మీరింకా మట్టిని నమ్ముకున్నారు, కానీ జనం ఎప్పుడో కాంక్రీట్ని నమ్మేశారు. స్థలాలు అమ్ముకుని డెవలప్ చేసుకుని సెటిల్ అవుతున్నారు. డెవలప్మెంట్ అంటే ప్రకృతిని సమాధి చేసి ప్రాణవాయువుని, నీళ్లని, చల్లదనాన్ని కొనుక్కోవడమా? ఒక మనిషిగా మనం మన తల్లిని, పిల్లల్ని ఎలా కాపాడుకుంటామో అలాగే నేల తల్లిని కూడా కాపాడుకోవాలి కదా. లేదంటే మన సమాధి కూడా బెడ్రూమ్లో కట్టుకునే పరిస్థితి వస్తుంది. అయినా జపాన్, దుబాయ్ లాంటి డెవలప్డ్ కంట్రీస్లోనే ఫార్మింగ్కి చోటు లేక ఇళ్లలో బిల్డింగ్స్ టెర్రస్ల మీద చేస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్కి భయపడి ఎన్నో కంట్రీస్ ఫార్మింగ్ మీద ఫోకస్ పెడుతున్నాయి. కానీ మన దేశంలోనే డెవలప్మెంట్ పేరుతో కాలేజ్ గ్రౌండ్స్, యూనివర్సిటీల స్థలాలు డీమాలిష్ చేస్తున్నారు. రియలీ ఐ ఫీల్ వెరీ సాడ్ అబౌట్ ఇట్. వాళ్ళంటే మాత్రం మేం చావనైనా చేస్తాం, కానీ ఈ గ్రౌండ్ ఇస్తామా ఏంటి? స్టూడెంట్స్కి ఏమైనా అయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు వెళ్ళకపోతే విద్యార్థుల సంఘాన్ని పిలవాల్సి వస్తుంది. మేము ఇక్కడే ధర్నా చేస్తాం. ఆగండమ్మా. ధర్నాలతో ధర్మ పరిరక్షణ జరగదు. ప్రతిఘటనలు పరిష్కారాలు చూపవు. మీలాంటి విద్యార్థులకు ఉండాల్సింది ఆలోచన, ఆవేశం కాదు. చూస్తున్నారు కదా, విద్యార్థుల కలలు దేశ రాతని మార్చి రాయగలవు. వాళ్ల కలలు దేశ కీర్తిని ఎలుగెత్తి చాటగలవు. వీళ్ళకి స్ఫూర్తినివ్వాల్సిన మీరే చేతులెత్తేయడం సమంజసం కాదు. వాళ్ళ కలల్ని నిజం చేసుకొనివ్వండి. క్షమించండి, మీ మాటల్లో నిజం ఉంది, కానీ మన చైర్మన్ గారి నిర్ణయంలో మార్పు ఉండదు. అయితే నేను నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. సార్, నేను కోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది. మీరు ఆగండి సార్. ఈ చుట్టుపక్కల వాళ్ళకి వీరే మా కోర్టు న్యాయవాది. దీన్ని ఇష్యూ చేయకండి. అయ్యా రఘురామ్ గారు, ఈ గ్రౌండ్ ఆటలకు అచ్చిరాదు. చాలా సంవత్సరాలుగా ఈ గ్రౌండ్లో ఎవరూ గెలిచింది లేదు. మేము గెలిచి చూపిస్తాం. ఏమయ్యా ప్రిన్సిపల్, ఏంటో ఇదంతా? ఎలాగైనా సరే నాకు గ్రౌండ్ కావాలి. మీరేం టెన్షన్ పడకండి, నేను మాట్లాడతాను రఘురామ్ గారితో. ఓకే, మీరు కూల్గా ఉండండి. ఒక పని చేద్దాం రఘురామ్ గారు, నేను ఒక టీంని సెలెక్ట్ చేస్తాను. ఆ టీంతో వీళ్ళ టీం ఆడమని చెప్పండి, గెలిచి చూపించమని చెప్పండి. అదే జరిగితే ఇదే విషయం చెప్పి చైర్మన్ గారిని నేను ఒప్పిస్తాను.
నా మాట కాదనకండి. మేము గెలుస్తాం. మా గ్రౌండ్ని కాపాడుకుంటాం. నా ప్రాణాన్ని పణంగా గెలుస్తాం. పెట్టాను. వీళ్ళందరినీ మేము గెలిచే గెలుస్తాం. బాధ్యత నాది మావయ్య. అవునన్నా, ఇన్నాళ్ళు మా కలల కోసం మాత్రమే కష్టపడ్డాం. ఇప్పుడు ఈ గ్రౌండ్ కోసం కూడా కష్టపడతాం. ఈ గ్రౌండ్ మా బాధ్యత. గెలిచి మేము సాధించుకుంటాం. అవును, సాధించుకుంటాం. మా గ్రౌండ్ని కాపాడుకుంటాం. మేము గెలుస్తాం. సూపర్. ఇదే స్పిరిట్ తో ఆడితే మిమ్మల్ని ఆపేదెవరు? మీరే విన్నర్స్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇక మీరు వెళ్ళొచ్చు. నమస్కారం అండి. నమస్కారం. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. హెడ్ ఆర్ టైల్ డాడ్? సేలింగ్ పోస్ట్ పోన్ అయింది బేబీ. వాట్? ఎందుకు పోస్ట్ పోన్ అయింది డాడ్? గ్రౌండ్ కొనడానికి మన దగ్గర డబ్బు లేదా? మనీ మ్యాటర్ కాదు, దెన్ సెంటిమెంట్ మ్యాటర్. సెంటిమెంట్కి మీరు తలంచారా? లేదు బేబీ, వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చాను. డొనేషన్ కూడా ఇవ్వాల్సింది కదా డాడ్, గ్రౌండ్ ని ఇంకా బాగా డెవలప్ చేసుకునే వాళ్ళు. గ్రౌండ్లో జరిగిన డిస్కషన్ని యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. అసలు అంతసేపు డిస్కస్ చేయమని చెప్పింది ఎవరు? వెళ్ళారా, డాక్యుమెంట్స్ తీసుకున్నారా, డబ్బు కట్టేసి వచ్చేసారా? ఇది కదా మీరు చేయాల్సింది. అన్నీ మనం అనుకున్నట్టు జరగవు బేబీ. జరగాలి, జరిగి తీరాలి. అప్పుడే ఆ రామలక్ష్మి గ్రౌండ్ కి నా శౌర్యకి దూరం అయిపోతుంది. డిస్కషన్ కేవలం రామలక్ష్మితోనో, ఆ కాలేజ్ ప్రిన్సిపల్తోనో, లేక నువ్వు ప్రేమించిన ఆ సౌరితోనో జరుగుంటే మనం అనుకున్నట్టు ఆ గ్రౌండ్ తాలూకు డాక్యుమెంట్స్ని నీ చేతిలో పెట్టేవాడిని. కానీ అక్కడ ప్లేయర్స్ అందరూ ముందుకొచ్చారు. గ్రౌండ్ నమ్మడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. వాళ్ళను కూడా కన్విన్స్ చేయగలను, కానీ వాళ్ళకి సపోర్ట్గా రఘురామ్ గారు వచ్చారు. వెనకడుగు వెయ్యక తప్పలేదు బేబీ. ఏంటి డాడీ ఇలా చేసావు? డాటర్ అడిగినా ఒక చిన్న ఫేవర్ కూడా చేయలేకపోయారు. వెరీ డిసప్పాయింటెడ్. మనం మ్యాక్సిమం ట్రై చేశాం బేబీ. అప్పుడు వాళ్ళ ప్రిన్సిపల్ వాళ్ళకి ఒకే ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఏ టీం అయితే ఆ గ్రౌండ్ కావాలని గట్టిగా ఫైట్ చేశారో వాళ్ళు కాలేజీ సెట్ చేసే టీంతో ఆడి గేమ్ విన్ అయితే వాళ్ళకి ఆ గ్రౌండ్ ఉంటుంది, లేదంటే అమ్మేస్తాను అని వాళ్ళ ప్రిన్సిపల్ చెప్పాడు. ఆ కండిషన్కి నేను నో అనలేకపోయాను బేబీ. ఏంటి డాడ్, మళ్ళీ చెప్పండి. వాళ్ళు వేరే టీంతో ఆడి గెలిస్తేనే వాళ్ళకి ఆ గ్రౌండ్ ఉంటుంది బేబీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.